ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీకు పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈరోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కిపోతావు. ఈరోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిండే తీరు రాబో ఎలక్షన్కి నాంది. నేను పోరాటం చేస్తా. నానిగారు అనేది నానిగారు సమాధానం ఇస్తా ఉన్నారు, మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నానిగారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. సమ ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్టా 2గా అవుతాయి కదా. ఓ చోట నానిగారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది, ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తూ ఉండు, మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తూనే ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నానిగారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించైనా మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము, ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తా ఉన్నావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసేది పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అండ్ స్ట్రాటజిక్గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి తీసుకొని వస్తుండవు. లాస్ట్ టైం అసెంబ్లీ అప్పుడు నానిగారి గురించి తప్పుడు వార్తలు రాసావు. నానిగారిని పెద్ద ఆయన చీకొట్టారు, పోగొట్టారని రాసావు. వర్కౌట్ కావాలి. వాళ్ళ కుటుంబం నుంచి వేరు చేయాలనుకొని ఇప్పుడు అసెంబ్లీలో నన్ను కాన్సన్ట్రేట్ చేసినావు. నువ్వు ఇక్కడికి రా, మాట్లాడు. అసెంబ్లీలో ప్రత్యక్షంగా అందరు చూస్తారు కదా, రుజువులు ఇవి. ఇట్లా నేను ఇస్తాను, నన్ను చూడు. నీ భార్య, మీ సతీమణి అఫ్డివేటు, ఎలక్షన్ క్యాంపెయిన్ వేసిన అఫ్డివేటు, ఆ అఫ్డివేట్లో చూపించిన ఆస్తులు, నీకు సూర్యప్రకాశం చెరువులు కబ్జా చేసుకున్నావు చూడు, అవి ఏవి రాయలే. ఇంకా ఇది శాంపుల్ నీకు ఇచ్చిండేదన్నా ఇక్కడ అఫ్డివేట్ అన్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తా అండ్ రేపు దీనికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉంటారేమో. ఇంకా చాలా ఆస్తులు ఉంది. మీరు పాత్రికేయులు నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు మీకు ఇస్తున్నాం. మీ భూమి యాప్లో వాళ్ళ గురించి సెర్చ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి, వాళ్ళ చరిత్ర మొత్తం వస్తుంది. కుటుంబం అంతా 400 ఎకరాలు పేదల భూములు కబ్జాలు చేసుకున్నది. 400 ఎకరాలు లెక్కల్లో ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కుటుంబంలో ఉండే అందరూ. ఇది మీకు పంచుతాను. అండ్ క్యాండిడేట్గా ఉండే అతను కూడా, ఇతను అసలు చెప్పే అవసరంలా. మన చోట ఒక్క చంద్రగిరిలో కాదు, చుట్టూ వడమాలపేట, రేణిగుంట, పూడీలో ఎన్ని చోట్ల కావాలో అన్ని ఆస్తులు ఉన్నాయి. అవి కూడా అటాచ్ చేశాను. ఇది శాంపుల్ ఫేస్ 1. నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ ఇలాగొస్తే అన్నా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నేను పైకి ఎదుగుతాను తప్ప నువ్వు నన్ను ఏ రకంగా దించలేవు. ఇప్పుడు చెప్తాను ఇంకో, నేను పోరాటం దొంగ ఓట్ల వరకే చేశా మీ పైన. ఇప్పుడు కూడా ఆడియోగా మాట్లాడతాను, కంప్లైంట్లు పెడతా ఉంటాను. ఎలక్షన్ కమిషన్ ఈరోజు కూడా కంప్లైంట్స్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీ ప్రతి దానిపైన, అంటే ఆల్రెడీ నానిగారు ఇచ్చారు, తుడా ఎంక్వైరీ వేయించారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఆ భయాన్ని బయటకు వస్తున్నాయి. అది ఒక భయం. సో ముందే మా పైన అవినీతి వేసేసేయాలి. మీ కబ్జాలు, మీ ఆస్తుల వివరాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తొందర ఎందుకు? వెయిట్ చేయండి, కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీరు లోపలికి వెళ్ళే టైం కూడా వస్తుంది. అంటే ఈ రోజు అనుకోని ఈ రోజు ఉంటే మా పెద్ద ఆయన వాళ్ళని ఇన్సల్ట్ చేసి అవమానించి, డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను అవమానించిన వాళ్ళని 9 నెలలు మేము వెయిట్ చేయబడలా. వెంటనే లోపల పడేసాను. పెద్ద విషయం కాదు. మీరు చేస్తారే తప్పుడు అరెస్టులు, అలాగా చట్ట ప్రకారం
చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాస్త ఓపిక పట్టాలి. చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుంది. అండ్ మన నాయకులకి అందరికీ ఇది నేనేదో భయపడో నేను ఇంట్లో కూర్చోను, ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని జగన్న నా పైన ఏదో రాసేస్తే నేనేదో భయపడిపోతాను, రుజువులు ఉందా రైట్ అంటే ఇట్లా కూడా తెగించేసి ఉంటారు. మా పెద్దమ్మ పైన దొంగ ఆడియోలు పెట్టారు కదా, అట్ట కూడా పెట్టుకోవచ్చేమో. ఇది ఏసీబీ ఇచ్చిన రిపోర్టు. ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ అతను ఏం చేశాడో అది ఉంది. ఎవరు చెప్పారో మీకు రైట్ తెచ్చి చూపించాలి కదా, పత్రికలకి ఇవ్వాలి కదా. ఇవన్నీ నేను పత్రికలకు పంచుతాను. ఇప్పుడు మీకు చేత కాదని తెలుసు, ఏదో ఒకటి రుద్దాలనేది ఆలోచన. నేను భయపడను, ఇంట్లో కూర్చోను, హ్యాపీగా ప్రజల్లోకి వెళ్తాను. రేపటి నుంచి నా మీటింగ్స్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. మీరు చేసిన ప్రతి ఒక్కటి నేను మాట్లాడుతూ పోతాను.